సో, ఇప్పుడు పేనుకొరుకుడు సమస్య గురించి మాట్లాడదాము. పేనుకొరుకుడు అంటే మనకి మెడికల్ లాంగ్వేజ్‌లో ఎలోపీషియా ఏరియాటా అంటాము. సో, ఎలోపీషియా ఏరియాటా అనేది ఒక ఆటో ఇమ్యూన్ సమస్య. అంటే మన ఓన్ బ్లడ్ సెల్స్ వెళ్ళి మన హెయిర్ మీద ఎయిదర్ స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ కానీ, లేదంటే మగవాళ్ళలో బియర్డ్, ముస్టాచ్ ఏరియాస్‌లో ఇలా రౌండ్‌గా ప్యాచెస్ లాగా హెయిర్ ఊడిపోయేలాగా చేస్తుంది. ఆ బ్లడ్ సెల్స్ ఎళ్లి హెయిర్ రూట్స్‌ని డ్యామేజ్ చేస్తాయి. ఆ డ్యామేజ్ అయిన రూట్స్ అనేవి ఈజీగా ఊడిపోతాయి. సో, ఈ చాలా మందిలో ఇది పిల్లల్లో చూస్తాము, పెద్దవాళ్ళలో చూస్తాము. పిల్లల్లో కామన్‌గా చూస్తాము. ఎక్కువగా 1, 2 ప్యాచెస్ అలా ఫార్మ్ అవ్వచ్చు తలలో. అండ్ కొంచెం అడల్ట్ మేల్స్‌లో అయితే బియర్డ్‌లో కూడా చిన్న చిన్న ప్యాచెస్ డెవలప్ అవుతాయి. సో, ఈ అలోపేషియా ఏరియాటాకి కరెక్ట్‌గా ఇది కారణం అని కనిపెట్టడం కష్టం. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌లో ఏది ఎగ్జాక్ట్‌గా బాడీలో జరగడం వల్ల ఇది వస్తుంది అనేది మనకు తెలీదు. బట్ మోస్ట్ కామన్‌గా థైరాయిడ్ ఒకటి చెక్ చేసుకోవాలి. విటమిన్ లోపాలు చెక్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు స్ట్రెస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎప్పుడైతే స్ట్రెస్ పెరుగుతుందో ఈ సమస్య కూడా పెరుగుతుంది. అండ్ బాడీలో హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా జరుగుతున్నా పెరుగుతుంది. సో, ఓవరాల్‌గా ఆటో ఇమ్యూన్ సమస్యలు ఇలాంటి అలోపేషియా ఏరియాటా లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు లేదంటే రాకుండా చూసుకోవడానికి మన లైఫ్ స్టైల్, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్‌లీ స్లీప్ ఉండి స్ట్రెస్ అనేది తక్కువ తీసుకునేలాగా చూసుకోవాలి. సో, వన్స్ ఈ సమస్య వచ్చాక జస్ట్ 2, 3 ప్యాచెస్, స్మాల్ ప్యాచెస్ ఉన్నాయి అంటే యూజువల్లీ మనం విటమిన్స్ ఇచ్చి తర్వాత లోషన్స్ అప్లై చేసుకుంటే చాలా వరకు అది ఇంప్రూవ్ అయిపోతుంది. కొంతమందిలో ఇంప్రూవ్‌మెంట్ రాని వాళ్ళకి అందులోకి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. వెరీ లో డోస్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. అలా ఇచ్చినప్పుడు అందులో ఒక 3-4 వారాల్లో హెయిర్ అనేది మళ్ళీ రీగ్రో అయిపోతుంది. చాలా వరకు వీళ్ళకి వన్స్ హెయిర్ అనేది నార్మల్ అయిపోయాక మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. వేరస్ కొంతమందికి అలోపేషియా టోటాలిస్, అలోపేషియా యూనివర్సాలిస్ అంటాం. అంటే ఆల్మోస్ట్ తలలో 90% కంటే ఎక్కువ జుట్టు పోతుంది. ఈవెన్ కొంతమందికి బాడీ మీద ఉన్న హెయిర్ కూడా పోతుంది. సో, అంత హెవీగా ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం స్ట్రాంగ్‌గా ఓరల్‌గా ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అనేవి ఇస్తాము. అవి మన ఇమ్యూనిటీ ఏదైతే మన హెయిర్ మీద దాడి చేస్తుందో దాన్ని తగ్గించి దానివల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది. బట్ ఇంత ఎక్కువ ఉన్న వాళ్ళలో ప్రాబ్లమ్ ఏంటంటే వన్స్ మనం మందులు ఆపేస్తే అది మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, అది మళ్ళీ మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు రీసెర్చ్ జరుగుతోంది. ఇంకా మన దగ్గర అలాంటి మెడికేషన్ లేదు. బట్ కుదిరినంత వరకు అండ్ డెర్మటాలజిస్ట్ చెప్పినట్టు ప్రాపర్‌గా మెడికేషన్ వాడి అండ్ రెగ్యులర్‌గా గుడ్ డైట్, స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.